అందమైన మనసులు పార్ట్ 2 రమేషుకు చిన్నప్పటి నుండి ఉన్న తన కల నెరవేరింది అని ఆనందపడాలో, బావగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని బాధపడాలో అర్థము కాలేదు. ఎంతో మంది ఐఐటి వాళ్లము ఇంటర్వ్యూకి వెళితే, నాకు మాత్రమే వచ్చింది ఈ ఉద్యోగం. ఈ జాబ్ వదిలివేయాలంటే ఎలా అని మౌనంగా మనసులో బాధపడుతున్నాడు. ఒక్కరోజు ఫోన్ ముందు వస్తే ఎంత బాగుండును, ఇప్పుడు ఎంతో కష్టముగా ఉంది అనుకున్నాడు. మౌనముగా కూర్చున్నాడు. ఏంటి రమేష్ డల్ గా ఉన్నావ్? ఏమైనా సమస్య అని అడిగారు రాజుగారు. అవును బావగారు, నాకు అమెరికాలో జాబ్ వచ్చిందని ఫోన్ వచ్చింది. ఈ జాబ్ కోసం నేను ఎంతో కష్టపడి చదివాను. మీకు ఇచ్చిన మాట కోసం నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు అన్నాడు. దానికి బావగారు అమెరికాలో జాబ్ వస్తుందని మనకి ముందే తెలుసు కదా, ఎందుకంటే నీ చదువు అలాంటిది. ఇందులో అర్థము అవ్వకపోటానికి ఏముంది? నీవు నాకు ఇచ్చిన మాట తప్పవని నాకు తెలుసు అని రాజుగారు వెళ్ళిపోయారు. బావగారు నన్ను అర్థము చేసుకుంటారు అనుకోవటం నా కల అనుకొని, భోజనము చేయకుండానే లోపలికి వెళ్ళిపోతాడు. అది చూసి సౌమ్య లోపలికి వెళ్ళి, సోఫాలో కూర్చుని ఉన్న మావయ్యని, అందరూ మనకోసం చూస్తున్నారు, భోజనము చేద్దామురా మావయ్య అంది. లేదు సౌమ్య, నాకు తలపోటుగా ఉంది, నువ్వు అందరితో పాటు తినేసే అన్నాడు. దానికి సౌమ్య ఈ రోజు నిశ్చితార్థం చేసుకుని, అందరి ముందు నేను ఒంటరిగా కూర్చుని తింటే బాగోదు, నాతో పాటు కూర్చుని కొద్దిగా తిను మావయ్య అంది. దానికి రమేష్, నువ్వు బావగారు ఎప్పటికి నన్ను అర్థము చేసుకోరు, తప్పంతా నాదే, నీ మీద ప్రేమతో నేను నిశ్చితార్థం చేసుకున్నందుకు ఇప్పుడు నేను తినాలి అంతే కదా అని విసురుగా బయటికి వెళ్లాడు. సౌమ్య ఆశ్చర్యపడింది. ఎందుకు ఇంత కోపం వచ్చింది మావయ్యకి? తనని ఎప్పుడూ చూడలేదు ఇంత కోపముగా ఉండడము. మావయ్యని ఏమైందని తరువాత నెమ్మదిగా అడుగుదామని తను కూడా మావయ్య వెనకాలే భోజనానికి వెళ్ళింది. ఊరిలోని వారు, బంధువులు అందరూ వెళ్ళిపోయారు. ఇంటిలో అందరూ పొద్దుట జరిగిన నిశ్చితార్థం గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు. రమేష్ వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లి నేను బయలుదేరి వెళ్తాను అని అన్నాడు. అదేంటి, బావగారి తోటి పెళ్లి విషయాలు మాట్లాడాలి కదా అని అంది. లేదు అమ్మా, నాకు మనసు బాలేదు అన్నాడు. ఏమైంది అని అడిగింది. జాబ్ గురించి చెపుతాడు, నేను బావగారితో మాట్లాడనా అని అంటుంది. వద్దు, నా వలన అక్కని ఇబ్బంది పెట్టద్దు. నేను ఇచ్చిన మాట తప్పి నాన్నగారికి, అక్కకి అగౌరవం తేలేను. నేను పెళ్లికి ముహూర్తం పెట్టాక వస్తాను అన్నాడు. అందరికీ చెప్పి వైజాగ్ బయలుదేరాడు. రమేష్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవటం సౌమ్యకు చాలా బాధ వేసింది. మరునాడు ఉదయం రాజుగారు అందరూ కూర్చొని ఉండగా, సౌమ్య వచ్చి, నాన్నగారు, నాకు ఈ పెళ్లి ఇష్టము లేదు. నేను మావయ్యని పెళ్లి చేసుకోను. నాకు మావయ్య పద్ధతి ఎందుకో నచ్చడము లేదు. నాకు వేరే సంబంధాలు చూడండి అంది. దానికి రాజుగారు వెంటనే, నీకు బుద్ధి ఉందా? నీ మీద ప్రేమతో నీవు మావయ్య అంటే ఇష్టము అంటేనే కదా మీకు నిశ్చితార్థం చేశాము. ఒక్క రోజుల్లోనే నీకు మావయ్య పద్ధతి నచ్చలేదా? అందరికీ మంచి చెప్పే నన్ను తల దించుకునే పని చేస్తావా అని గట్టిగా అరిచాడు. సౌమ్య అమ్మమ్మ కూడా, రమేష్కి ప్రాణము అయిన జాబ్ కూడా నీ కోసము వదిలేస్తే ఇంకా ఏమి పద్ధతి కావాలి అని అంటుంది. నిన్నటిదాకా ఇష్టమైన రమేష్ ఇప్పుడు ఎందుకు నచ్చటం లేదు అని అడిగింది. సౌమ్య సరే చెపుతాను అని, నేను మావయ్యని ఇష్టపడింది ఎందుకంటే మావయ్య ఎప్పుటికైనా అమెరికా వెళ్తాడు అని. నాకు ఈ పల్లెటూరులో ఉండడము ఇష్టము లేక మావయ్యను పెళ్లి చేసుకోవడం ఇష్టము అన్నాను. అయినా నాకు మావయ్య అంటే ఇష్టం కూడా అని అంది. నేను నెమ్మదిగా నాన్నగారికి చెపుదామనుకున్నాను, నాకు ఇక్కడ ఉండడము ఇష్టము లేదని. కాని మావయ్య నాన్నగారి మాట తప్పనా మాట వినడు. ఎప్పటికీ ఇక్కడే ఉంటాడు. అందువలన నాకు అమెరికా సంబంధాలు చూడండి అని అంది. అమెరికా వెళ్ళినా మనము రోజు ఫోన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమందరము చూసుకోవచ్చు. అన్నయ్యలని రోజు వీడియో కాల్లో చూస్తున్నాము కదా, అలాగే నేను ఏమి వంట చేస్తున్నాను, ఏమి తింటున్నాను అన్ని చూడొచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. నేను అంతే, మిమ్మల్ని చూడాలని అనిపించినప్పుడు వెంటనే వచ్చేస్తాను. మీరు కూడా నా గురించి ఆలోచించండి. అన్నయ్యలు, బాబాయ్ పిల్లలు, అత్తయ్య పిల్లలు అందరూ సిటీలో సెటిల్ అవుతారు. కాని రేపు నేను నా పిల్లలు పల్లెటూరులోనే ఉండిపోవాలి. ఇది ఎంతవరకు న్యాయము నాన్నా? మీకు నా మీద కోపం వచ్చినా సరే నాకు అమెరికా సంబంధం చూడండి, లేదా మావయ్యకు అమెరికాలో జాబ్ వచ్చాక పెళ్లి చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతుంది. దానితో ఎవరు ఏమీ మాట్లాడరు. ఇప్పుడు రాజుగారు ఏ నిర్ణయము తీసుకుంటే బాగుంటుందో మీరు చెప్పండి.